మరియు ఆక్సిజన్ చర్య జరిపితే లోహ ఆక్సైడ్గా ఏర్పడతాయి. సో లోహాలు అత్యంత చర్య జరిపితే ఏర్పడతాయి? మరి ఈ రోజు ఏ లోహం తీసుకుంటున్నావు నువ్వు? మెగ్నీషియం లోహాన్ని తీసుకొని ఆక్సిజన్ తో మండిస్తే మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఏది మెగ్నీషియము? చూపించు. సో ఇది మెగ్నీషియం రిబ్బన్, మెగ్నీషియం లోహము మెగ్నీషియం రిబ్బన్ తీసుకున్నాం. సో దీన్ని చూడండి, ఇక్కడ కట్ చేసుకున్నాం. ఏడ్ చేయము, దాని మీద పెట్టు, సైడ్ ఫస్ట్ది చివరి పెట్టు. అలానే అది మండేదాకా అలానే ఉంచాలి. మండుతుంది. ఇట్లా పక్కకి చూడండి, మెగ్నీషియం ఎలా మండుతుంది చూడండి. మెగ్నీషియం ఎలా మండుతుంది? కాంతివంతంగా మండుతుందా లేదా? సో మెగ్నీషియం ఆర్జంతో కలిపి ఏం ఏర్పడుతుంది ఇక్కడ? మెగ్నీషియం ఆక్సైడ్. మరి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఆమ్లమా క్షారమా? క్షారమా ఆమ్లమా చెప్పండి. దీన్ని మనము టెస్ట్ చేసి చూడవచ్చు. సో ఇది మెగ్నీషియం ఆక్సైడ్ పొడి. దీన్ని చూడండి, ఈ మెగ్నీషియం ఆక్సైడ్ పొడిని టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం. దీంట్లో కొద్దిగా వాటర్, ఇది బాగా కలిసేంత వరకు షేక్ చేసి దీన్ని ఏం చేయాలి? మనము ఆమ్లమా క్షారమా అని తెలిసిందానికి టెస్ట్ చేద్దాం. ఏం పేపర్? లిట్మస్ పేపర్తో టెస్ట్ చేస్తాం. సో నేను బ్లూ లిట్మస్ ఇస్తాను. బ్లూ లిట్మస్తో టెస్ట్ చెయ్యి. దాంట్లో ముంచిది ఒకసారి సైడ్కి వంచుకో, కొద్దిగా చాలు. ఏమన్నా మార్పు, రంగు కలర్ మార్పు ఏమైనా వచ్చిందా చూడండి? రాలా. రెడ్ లిట్మస్ తీసుకో. రెడ్ లిట్మస్ ముంచు బాగా బాగా బాగా, ఇంకా ముంగాలి. వంచు 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 వంచు. ఇప్పుడు చూడండి, రెడ్ లిట్మస్లో కలర్ చేంజ్ ఉందా లేదా? సో రెడ్ లిట్మస్ ఏ కలర్లో మారింది? బ్లూ లిట్మస్గా మారింది. మరి రెడ్ లిట్మస్ని బ్లూగా మార్చేటివి ఏవి? క్షారాలు. ఇక్కడ చూడండి, మనకి ఏర్పడింది ఏమిటి? ఆక్సైడ్. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ మనము దేనికి కలిపాము? దేంట్లో కలిపాము? వాటర్లో కలిపాము. సో మనకి ఏర్పడేది చూడండి, MgOH2 మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఆమ్లమా క్షారమా? క్షారం. ఇప్పుడు చూడండి, పూర్తిగా బ్లూ రంగులోకి మారిపోయింది. సో లోహాలు ఆక్సిజన్తో మండించినప్పుడు లోహ ఆక్సైడ్లుగా మారుతాయి. ఈ లోహ ఆక్సైడ్ ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి.